హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ నెల 20వ తేదీన గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ను నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుండి 12:30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వర్సిటీ డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రెసిడెంట్ భద్రారెడ్డిలు తెలిపారు. దాదాపు 200 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చలు, అవగాహన ఒప్పందాలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతికత, ఐటీ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఫిబ్రవరి మార్నింగ్ 9:30 to 12:30 మధ్యలో అంటే ఇంతకుముందు అలీషా చెప్పినట్టు గ్లోబల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ సమిట్ ఫస్ట్ టైం ఇక్కడ మన హైదరాబాద్లో, మన తెలంగాణలో, ఇక్కడ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నాం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టాప్, మీకు అందరికి తెలిసిందే, వరల్డ్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. మెయిన్లీ యాపిల్ తీసుకోండి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్. వాళ్ళ ఫస్ట్ ఆఫీస్ సిలికాన్ వ్యాలీలో యుఎస్లో ఉంటే మన సెకండ్ ఆఫీస్, వరల్డ్ బిగ్గెస్ట్ ఆఫీస్ మన హైదరాబాద్లో ఉంది. సో ఆ టాప్ కంపెనీస్లో దగ్గర 25 కంపెనీస్ అన్ని కూడా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తో టైఅప్ అవుతున్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో గ్యాప్ ఉంటుంది, ఇండస్ట్రీలో గ్యాప్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే పిల్లల స్కిల్ ఉంటలేదు, ఆ టెక్నాలజీ అనేది పిల్లలు నేర్చుకుంటలేదు. సో ఆ స్కిల్ టెక్నాలజీ అనేది మేము ఇన్స్టిట్యూట్ లెవెల్లోనే 3rd year 4th year లెవెల్లోనే ఇండస్ట్రీ రెడీ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ చేసి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టు, ఈవెన్ ఇంటర్న్షిప్స్ 3rd, 4th year లోనే పిల్లలకి స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. It is all industry oriented, engineering courses కానీ, technology courses కానీ, artificial intelligence or cyber security or data science, anything. ఏ కోర్స్ తీసుకున్నా కూడా it should be all not just bookish, theoretical కాకుండా experiential learning, hands on training is very important. So ఇప్పుడు జనరల్గా మెడికల్ కాలేజ్ అట్లా హాస్పిటల్ ఉంటుంది. సో ద సేమ్ వే imagine building labs of different sectors, of different companies in our campus is what is the plan. So we'll andarki invite cheshi, we'll be having a partnership is of two types. One is training our existing BTech students during their semesters or during their course from first semester itself. It is going to be like 50% theoretical, 50% practical, hands-on training. That is the training part. Second is the placements. So when so many labs come and they train our BTech students and they are ready for the job. So while we got a lab setup chesi, lab lo valle training iste, they will be ready for what the generation needs, what the company needs. So valle placement easy ga dorupothe.